నమస్కారం. ఇప్పుడు నేను చదువుతున్నటువంటి ఈ పోయం వచన కవిత పేరు అద్భుతం అద్భుతం జరిగిన రాత్రి. సర్రున నేల కొరిగిన ఆకాశం నుండి నక్షత్రాల వాన, గగనం గడ్డ మీద తెల్లని మైలురాయిలా చంద్రోదయం, మూసుకున్న రహదారులు, భయం వేస్తున్న అడుగులు, లయతప్పిన ఎదసవ్వడలు, చీకటి నేసిన దుప్పట్లలో ఆ నిశిరాత్రిలో దారి తప్పిన చెల్లెమ్మ, చుక్కలు వెలిగించిన వెలుగు ఆమె వదనంలో జారిన చిరు చెమటల దిగులు, ఢిల్లీ వార్తల్లో గుప్పుమన్న నిర్భయ ఆక్రందనలు, ఎదురుగా ఒక మనిషి, మృగం లాంటి మనిషి. ఓ అమ్మ కన్న కొడుకైనా ఈ చెల్లెమ్మ పాలిట కామాంధుడు, శీలం పగిలిపోయిన అందాల గాజుబొమ్మ, హృదయం లేని మగాడు, ఆమె పాలిట మృగాడు. పేపర్లో పారాడిన వార్తల బల్లి కామాంధుడికి అబల బలి. ఈ రేపుల రాజ్యంలో ఈ వార్తలు మామూలే. అడవులకు పూచిన పుష్పాలు అలా రాలిపోవలసిందేనా? కానీ ఆ రాత్రి ఓ అద్భుతం జరిగింది. ఆ కామాంధుడి తల పోలీస్ స్టేషన్ గుమ్మంలో వేలాడింది. ఆమె అబల కాదు, ఉగ్రకాళి. ఆమె అబల కాదు, ఉగ్రకాళి. 9/4/2019లో ఈ అద్భుతం జరిగిన రాత్రి అనే కవితను చదివాను. ఈ కవిత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను స్వేదగీతం అనే కవితను మీ ముందు ఉంచుతున్నాను. మీకు ఈ వచన కవిత నచ్చింది అనుకుంటాను. ఏ సమాధులపై మనిషి జీవితాన్ని చెక్కి బ్రతుకు పాటను రాస్తారో, ఏ సమాధులపై ఎర్ర గులాబీలను పరచి జీవన స్మృతులను నెమరు వేస్తారో, ఆ సమాధుల వంక నిర్వీర్యంగా నిర్లిప్తంగా చూస్తున్న ఏ రాజవంశీయులో రాచరికపు వ్యవస్థను గుర్తుకు తెచ్చుకొమ్మనా ఈ సమాధుల మందిరాలను నిర్మించారు. ఫిరంగులు పేలిన ఇనుప గోళాలతో కోట గోడలు పగిలి ముక్కలు కాగా, ఇనుప చూలాలతో నిర్మించిన సింహద్వారాలు తుత్తినీయలు కాగా, రాచరికపు వ్యవస్థ ఏనాడో మట్టిలో కలిసిపోయింది. రాచరికపు టెత్తులతో మనిషి మృగమై, రాచరికపు టెత్తులతో మనిషి మృగమై, సామాన్యుడి రక్తంతో కొండల్ని కోటలుగా మార్చాడు. తనకి మరణం తప్పదని తెలిసి కూడా బంగారు తాపడాలతో సమాధుల్ని తయారు చేయించాడు. సామాన్యుడి స్వేదం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వర్షిస్తూనే ఉంది. సామాన్యుడి రక్తం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కరిగిపోతూనే ఉంది. రాజులు సమాధులు సామాన్యుడి స్వేదంతో పునీతమవుతూనే ఉంటాయి. రాజుల సమాధులు సామాన్యుడి స్వేదంతో పునీతమవుతూనే ఉంటాయి. ప్రాకారాల గోడలు సామాన్యుడి రుధిరంతో ఎర్రగా ప్రకాశిస్తూనే ఉంటాయి. చరిత్ర చెప్పకున్నా జాతి కళ్ళకు అది ఆవృతమవుతూనే ఉంటుంది. సమాధులు సమాధులుగానే మిగులుతాయి. కానీ జాతికి మాత్రం సమాధి గోడల నుండి సన్నని స్వేదగీతం మాత్రం వినపడుతూనే ఉంటుంది. ఈనాడైనా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా శ్రామిక వర్గానికి మిగిలింది ఏమీ లేదు. రాళ్ళెత్తిన కూలీలకు మిగిలేది రక్త కన్నీరే. కార్మికులకు మిగిలేది ఎంగిలి మెతుకులే. ఈ గేయాన్ని నేను 31/5/2017లో రాశాను. ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. ఈ వచన కవిత పేరు మరణం శాపమా వరమా. రెక్కల మీద ఎగిరి వెళ్ళిపోతున్న కొన్ని ఆత్మపక్షులు శరీరాన్ని వదిలి దూరంగా ఉన్న ఇంకో లోకానికి గుంపులు గుంపులుగా వెడుతున్నాయి. జన్మకు మరణానికి మధ్య ఉన్న దూరం ఇంత చిన్నదా? జీవితం క్షణభంగురం అని తెలిసి బంధాలను తెంచుకోవడం ఎంత కష్టం. ఒక మనిషి తన జీవిత కాలంలో నిర్మించుకున్న ఆశల సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది ఒక్క క్షణంలో.
బ్రతుకే సమాధి అయిన తరువాత ఇక ఆనవాళ్ళు ఏమి మిగులుతాయి? ఇంత అందమైన ప్రకృతిని కానుకగా ఇచ్చి ఏదీ నీది కాదని, ఏదీ నీతో రాదని, వాస్తవానికి అవాస్తవానికి తేడా తెలియకుండా పెరిగిన జీవితాన్ని ఒక క్షణంలో గాఢాంధకారంలో ముంచేయడం ఏమి న్యాయమో? ప్రతి క్షణం ఏటికి ఎదురీది బ్రతకడానికి కరిగిపోతున్నప్పుడు జీవితాన్ని ఆస్వాదించడానికి కొన్ని క్షణాలైనా మిగలడం లేదని ఆక్రోశించే ఈ జీవన నౌకలు ఏ సుడిగుండంలో చిక్కి మునిగిపోతాయో. కొన్ని ఆత్మల ప్రయాణం మరణానికి కూడా అర్థం కాని వేగంతో సుదూర తీరాలకు, తిరిగిరాని గమ్యాలకు చేరుకుంటున్నాయి. అసలు మనిషికి మరణం శాపమా, వరమా? ఈ గేయం 23/1/2022లో రాశాను. ఈ గేయం నా కవిత సంపుటిలో మట్టి వేదంలో ప్రచురించాను. పునరపి జననం ఇంకో కవిత. నాకింకా అక్కడే ఉన్నట్లు జ్ఞాపకం, నా బాల్యంలోని గత స్మృతుల్ని నెమరు వేసుకుంటున్నట్లు జ్ఞాపకం. గతంలో జార విడిచిన స్వప్న సింధూరాలు మళ్ళీ మళ్ళీ శ్వాసిస్తున్నట్లు జ్ఞాపకం. మస్తిష్కంలో తళుక్కుమంటున్న గతానుభవాల స్మృతులు నన్ను అమృత సరస్సులో నిలువెత్తు ముంచెత్తుతున్న అనుభూతులు. మానస సరోవరంలో ఆనంద బ్రహ్మ కమలాలను స్పృశిస్తున్నట్లుగా జ్ఞాపకం. నాకింకా నా గుండెల్లో నేను కరిగిపోయినట్లు, నా తనువు నా ఆత్మతో సంగమిస్తున్నట్లు, నా మదిలో జాగృతమైన ఆలోచన తరంగాలు ఒక భావ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లుగా జ్ఞాపకం. సిద్ధయోగిలా తనువు నొదిలి నా సూక్ష్మ శరీరం ఎక్కడికో సుదూర తీరాలకు ప్రయాణం చేస్తున్నట్లు, రాత్రి పగలు మమేకమయ్యే సుందర తీరానికి చేరుకున్నట్లు, సముద్రపు మధ్యన నిలబడి అలల మీద కూర్చొని పయనం సాగిస్తున్నట్లు, ఎగిరి ఎగిరి ఆకాశంలో ముందుకు సాగే కరిమబ్బుల వెనకాల దాక్కున్నట్లు, శూన్యంలోకి అడుగులు వేసి సుదూర గ్రహాల్ని దాటి ఆత్మ సందర్శనం చేసుకున్నట్లు జ్ఞాపకం. పునరపి జననం. ఈ కవిత మీకు నచ్చింది అనుకుంటాను. ఈ కవితను నేను 25/5/2017లో రాశాను. నా మట్టి వేదం అనే కవితా సంపుటిలో ప్రచురించాను. ఈ 3 కవితలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. త్వమేవాహం. ఈ 3 కవితలు కూడా ఒక మార్మిక కవితలు. సైకలాజికల్గా ఒక తత్వానికి సంబంధించినటువంటి మనిషి జీవితంలో ఒక తత్వం కూడా ఒక వేదాంత ధోరణిలో రాసిన కవితలు. మనమందరం ఏకాకులమే ఈ జీవితంలో అనుకుంటాము, కానీ మన చుట్టూ ఎంతోమంది మనకున్నారని అది అంతా మిథ్యే. నీకంటూ అల్లుకున్న సాలెగూడు బంధాలు, నీకంటూ అల్లుకున్న సాలెగూడు బహుబంధాలు నీకు తెలియకుండానే పుట్టుక్కుని దిగుతాయి. నువ్వు అందంగా మలుచుకున్న నీ పొదరిల్లు కకావికలమైపోతుంది. కాలానికి అతీతుడు కాదు కదా నీ శరీరం కూడా ఏకాకే. నీ ఆత్మ నీకు తెలియకుండా నిన్నొదిలిపోతుంది. నువ్వు పుట్టింది ఏకాకిగానే, నువ్వు చచ్చేది ఏకాకిగానే. మరి ఏకాకి జీవితానికి ఎందుకు భయపడిపోతావు? ఈ మాయా ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ విశ్వంలో మనమున్న గ్రహం కూడా ఏకాకిగానే వేలాడుతోంది. ఈ పొద్దు పొడిచేలోగా నువ్వు ఇంకొక ఉదయాన్ని చూస్తావో లేదో, ఈ సాయంకాలంలోగా నువ్వు గగనాన పూచే నక్షత్రాలను చూస్తావో లేదో, నీ ఏకాకి జీవితానికి ఆసరా ఎవరూ రారు, ఒక్క నీ అంతరాత్మ తప్ప. నువ్వు నీలోకి నిష్క్రమించు, నువ్వు నీలోకి సంగమించు. త్వమేవాహం అనే ఈ కవిత మీకు నచ్చిందనుకుంటాను. మనమందరం ఏకాకులమే ఈ జీవితంలో అనుకుంటాము, కానీ మన చుట్టూ ఎంతోమంది మనకున్నారని అది అంతా మిథ్యే అనే స్టార్టింగ్తో చేసినటువంటి ఈ కవిత 10/1/2019లో రాశాము.
ఈ కవిత నా కవితా సంపుటి మట్టి వేదంలో ప్రచురించాను. మీకు ఈ కవిత నచ్చింది అనుకుంటాను. మీకు ఈ కవితలు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి పంచండి. మిగతా కవితలు కూడా నేను మొత్తం మట్టి వేదంలోని కవితలు చదవాలి, మీకు వినిపించాలి అనే అభిలాషతో ఉన్నాను. మీరు నా యొక్క ఈ పనికి, నేను చేసే క్రియకి మీ యొక్క సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.